రక్షాబంధన్, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు అనే బంధాలకు అర్థాన్ని చెబుతూ వాటి ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే పండుగ. జనరల్ పబ్లిక్లా టాలీవుడ్లో కూడా సెలబ్రిటీలు ఈ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళెవరో ఓసారి చూద్దాం. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారికకు తన అన్న వరుణ్ తేజ్ అంటే ప్రాణం. అందుకే నిజామాబాద్లో ఫిదా షూటింగ్ స్పాట్కి వెళ్ళి వరుణ్కి రాఖీ కట్టి రోజంతా ఆ సెట్స్లోనే గడుపుతుంది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి 2 అక్కలు 1 చెల్లెలు ఉన్నారు. వాళ్లలో మంజుల సెలబ్రిటీ కాగా మిగతా 2 లైమ్ లైట్లో ఉండరు. కానీ ప్రతి రాఖీకి తప్పనిసరిగా కలిసి రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం మానరు. మురుగుదాస్ షూటింగ్కి 1 వీక్ బ్రేక్ ఇవ్వడానికి రాఖీ సెలబ్రేషన్ కూడా ఒక కారణం. ఇక అక్కినేని నాగసుశీల కూడా నాగార్జునకు, వెంకట్కు రాఖీ కట్టడం ఆనవాయితీ. అలాగే నాగార్జున మేనకోడల సుప్రియకు కూడా వన్ అండ్ ఓన్లీ బ్రదర్ సుమంత్ అంటే ప్రాణం. ఊహించడానికే భయంకరంగా ఉండే పరిస్థితులను ఫేస్ చేసిన టైంలో తనకు అండగా నిలబడిన సుమంత్కు కంపల్సరీ రాఖీ కడుతుంది సుప్రియ. టాలీవుడ్లోని ఫేమస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మోహన్ బాబు సంతానమైన విష్ణు, లక్ష్మి, మనోజ్ కూడా ఉన్నారు. సెలబ్రిటీలుగా గుర్తింపు పొందిన ఈ ముగ్గురు రక్షాబంధన్ని చాలా స్పెషల్ అకేషన్గా జరుపుకుంటారు. తమ్ముడి మీద ఉన్న ప్రేమతో వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న నితిన్ సిస్టర్ నిఖితారెడ్డికి కూడా రాఖీ చాలా స్పెషల్. ఇక చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాఖీ కట్టి విష్ చేస్తారు వాళ్ళ 2 సిస్టర్స్. అలాగే రామ్ చరణ్కి అక్క సుస్మిత, చెల్లెలు శ్రీజ కూడా రాఖీ కట్టి చిన్ననాటి ఆటలో ఆడుకుంటూ ఉంటారట. అలాగే ఇక్కడ జూనియర్స్ చేసే సందడి కూడా తక్కువేం కాదు. బుల్లి సితార జూనియర్ మహేష్ అయిన గౌతమ్కి రాఖీ కట్టి స్వీట్స్ కూడా తినిపిస్తుందట. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా గుర్తింపు తెచ్చుకున్న పూరి కొడుకు ఆకాష్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లెలు పవిత్రతో రాఖీ అకేషన్ మిస్ అవ్వడు. అలాగే నిర్మలా కాన్వెంట్తో ఎంట్రీ ఇస్తున్న శ్రీకాంత్ కొడుకు రోషన్కి, కూతురు మేధాకి కూడా రాఖీ ఫేవరెట్ ఫెస్టివల్. ఇలా టాలీవుడ్లో కూడా రాఖీ ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు మన ఫేవరెట్ స్టార్స్.